34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను. చిన్న శ్రమ ఏంది, పెద్ద శ్రమ ఏంది, ఓకే, వెదర్ ఇట్స్ అ లైట్ ట్రిబులేషన్ ఆర్ ఎ బిగ్ ట్రిబులేషన్, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను. అన్ని శ్రమల నుంచి, అన్ని భయాల నుంచి, ఎక్కడ నువ్వు సిగ్గుపడతావు అనుకుంటావు అక్కడెక్కడ సిగ్గుపడినవ్వకుండా నేను నడిపిస్తాడంట. దిస్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. నీవు ఆయన తట్టు చూసినప్పుడు, ఆయన వాక్యమును మరి వింటున్నప్పుడు, ఆయనకు ప్రార్థిస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు వారికి వెలుగు కలిగాను. సో ఎవ్రీ టైమ్ యూ ప్రిపేర్ యువర్ హార్ట్ టు సీ గాడ్, స్పెండ్ టైమ్ విత్ హిమ్, యూ రిసీవ్ లైట్. మనము దేవుని యొక్క వాక్యములో కానీ, దేవుని యొక్క సన్నిధిలో కానీ, మరి దేవుని విషయమై మనము సమయము గడుపుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మనకి వెలుగు కలుగుతుందంట. ద ఎంట్రన్స్ ఆఫ్ ద వర్డ్ గివ్స్ లైట్. మరి ఈ వాక్యము మరి అగినప్పుడే వెంటనే మనకి వెలుగు వస్తుందంట. యూనో ద మూమెంట్ దట్ వర్డ్ ఎంటర్స్ ఇన్ టు యువర్ హార్ట్, ఇట్ ఎన్లైటన్స్, లైట్ కమ్స్ టు యూ. సో ఎనీ యాక్టివిటీ యువర్స్ విల్ అట్రాక్ట్ మోర్ లైట్ and will not let you ever ashamed. మరి నిన్నెన్నడూ సిగ్గుపడనివ్వకుండా చేస్తుందండి. సో హీ ఈజ్ ఈవెన్ కేరింగ్ అబౌట్ us ఆన్ దిస్ ప్లానెట్. అంటే ఈ భూమి మీదే ఆయన మన విషయమై ఎంత చింతిస్తున్నాడో చూడండి. పిల్లలు పరీక్షలు ఫెయిల్ అవుతారా, ఇలాగైపోతుందా, అలా అయిపోతుందా, ఎనీ ఏరియా నీవు ఆయన వద్దకు ఏదైనా తీసుకెళ్ళి పెడితే మరి ఈ భూమి మీద నిన్ను సిగ్గుపడినవుడు, నిన్ను మరి ఏదైనా జరుగుతుందేమో అని నీకు భయం వేస్తే భయపడినవుడు, మరి శ్రమలన్నిటి నుండి, భయములన్నిటి నుండి, సిగ్గుపడాల్సి వచ్చినటువంటి విషయాలన్నిటి నుండి కూడా ఆయన తప్పిస్తాడంట. సో హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే ఈ భూమి మీద మనకి ఇబ్బంది పెట్టే ప్రతి దాని విషయమై ఆయన మరి చింతిస్తున్నాడు. దాని విషయమై ఆదరించాలని, ఆ పరిస్థితిని మార్చాలని, ఆ స్థితిని సరళము చేయాలని కోరుకుంటున్నాడు. దాన్ని అలాగే ములిపెట్టినట్టు ఉంచడం కాదు. నో, గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఈ 3 వచనాలు చూసుకుంటే ఆయన ప్రతి విషయంలో ఈ శ్రమ నువ్వులో ఉండకూడదు. సో గాడ్ ఈజ్ వరీడ్ అబౌట్ యూ. అంటే ఈ భూమి మీద జీవం విషయమై ఆయన చింతిస్తున్నాడు. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్. మరి నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. ప్రతి దినమే కాదు, ప్రతి క్షణము, ప్రతి ఉదయము దర్శించున్నాడు. ప్రతి దినము చూసాం, ప్రతి ఉదయాన్ని చూసాం, ప్రతి క్షణము దర్శించున్నాడు. He visited him every day, every morning and every moment. So God is interested in your life here. So ఇక్కడ బయట ఇంత భయం ఉన్నప్పుడు, ఇంత వేదన ఉన్నప్పుడు, ఇన్ని కష్టాలు మానవాళ్ళకి వస్తున్నప్పుడు, మరి ఈ ట్రిబులేషన్ ఏదన్నా అవ్వచ్చు. మరి కొంతమందికి ఈ శ్రమ మరి అల్పకాల శ్రమ అవ్వచ్చు, కొంతమందికి ఇది శ్రమ కాకపోవచ్చు, కొంతమందికి మరి మహాశ్రమ అవ్వచ్చు. మరి మనం ఇప్పుడు చూస్తే రోడ్ల మీద చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, మరి ఆకలితో చాలా బాధలు పడుతున్నారు. మరి ఒక్కొక్కసారి మరి వారి జీవితాల్లో మనం ఉండి చూసినట్లయితే ఇది మహాశ్రమేమో అనిపిస్తుంది. మేబీ కుడ్ ఇట్ బి అ బిగ్ ట్రిబులేషన్. 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సో చూసారా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సో ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంపెత్ రౌండ్ అబౌట్ దెమ్ దట్ ఫియర్ అండ్ డెలివరత్ దెమ్. సో దర్ ఇస్ ఎన్ ఏంజెల్. ఈ దూత అంట వారి చుట్టూ కావాలి ఉండి వారిని రక్షిస్తుందంట. దిస్ విల్ కవర్ యూ. అంటే దేవుడు ఈ భూమి మీద మన జీవమును, మన పరిస్థితులను, మన హద్దులు దాటకుండా మనల్ని కాపాడడానికి మరి దేవుడు తన దూతను పంపించాడు. యు సీ దట్. సో ఇట్స్ ఆల్ యువర్ లైఫ్. మరి ఈ భూమి మీద నీవు జీవించున్నంత కాలము ఈ దూతను ఇస్తున్నాడు. అంటే ద సాల్వేషన్ యాక్టివేట్స్ అన్ ఏంజల్ హియర్, రైట్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ద నేమ్ ఆఫ్ జీసస్ యాక్టివేట్స్ అన్ ఏంజల్ here on this earth. Whether it's a small problem or a big problem or whatever it may be, you are encamped with it. Salvation activates an angel here on this earth, not when you die and go to heaven. దేవుని బిడ్డ, ఈ రోజు నీవు నమ్ముకుంటే ఆ దూత వచ్చి రేపు మరణం నుంచి కాపాడుతుంది. The angel is covering. Tomorrow's accident it will not happen. కానీ ఈ రక్షణ ఇక్కడే, you will start getting blessed right here from the day, from the second you believe in Jesus. మరి యేసు ప్రభువు వారిని నమ్మినప్పుడు ఆయన యందు మరి భయభక్తులు కలిగి ఆయన యందు మరి ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో ఆ క్షణము నుంచే దూత వచ్చి నిన్ను కావాలి ఉంటున్నాడు. సో సాల్వేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. సో యూ నీడ్ ఇట్ హియర్. అంటే నువ్వు వెంటనే చనిపోవు, ఎప్పుడు చనిపోతావో తెలియదు. అది ఎప్పుడు రక్షణ పొందకముందు, రక్షణ పొందిన తర్వాత దూత ఉంటుంది అండి ముందు. సో హౌ కెన్ యూ సే యూ విల్ డై? సో ఎనీ టైమ్ డెత్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఆఫ్టర్ సాల్వేషన్. ఓకే, బట్ లెట్స్ స్టడీ మోర్ ఇన్ దిస్. ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంపెత్ రౌండ్ అబౌట్ దెమ్ దట్ ఫియర్ హిమ్. మరి ఎప్పుడైతే ఆయన యందు నీవు భక్తి, నేను ఈ రోజు నుంచి దేవుడు నమ్ముకుంటా అని నువ్వు భక్తిగా ఉన్నావో ఆ రోజు నుంచి దూతని చుట్టూ ఉంది. సో మరి ఆయన నీ హృదయవాంఛలను నెరవేర్చు దేవుడు. నీవు నీ మనవలు చూడాలనుకుంటున్నావా, నీ వాంఛలు నెరవేరుస్తాడు. పౌల్లాగా లేదు నేను చావను, నేను బతుకుతా, క్రీస్తునందు
మరి చావైతే మేలు కానీ ఇంక బతుకుడు క్రీస్తే చావైతే మేలు అన్న పౌలు నేను చావా బతుకుతానని వృద్ధుల వరకు బతికాడు. సో నీ హృదయవాంఛ ప్రకారం సంఘస్థని వెళ్ళిపోతే ఎలాగా ఈ సంఘాన్ని తోడేళ్ళు తినేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను ఈ సంఘాన్ని నా వృద్ధాప్యం వరకు, నా సమయం వచ్చే వరకు, నేను సంతృప్తి పొందే వరకు వారిని నేను బలపరుస్తానని చెప్పి దీర్ఘాయువుతో మరి భూమి మీద ఉంటాడు పౌలు భక్తుడు. యు సీ దట్ నౌ. సో ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. మరి మన హృదయవాంఛలు నెరవేరుస్తాడంట. ఓకే, మరి నీకు కావాల్సిన ఇల్లు, ఉద్యోగము, చదువు అన్నీ ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యమైనది మరణం. మరి దాని నుంచే మరి దాన్ని గట్టెక్కించడా? హీ గేవ్ యూ ఆల్ ద నట్స్. నీకు కావాల్సిన మరి చిన్న చిన్నవన్నీ ఇచ్చాడు. ఓకే, మరి అసలైనటువంటిది ఈ మరణం వచ్చేస్తుంటే అయ్యా నేను జీవించాలంటే హృదయవాంఛని ఇవ్వడా? హీ విల్ డెలివర్ యూ. సో ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ లాంగ్, లివ్ స్ట్రాంగ్, సీ అట్లీస్ట్ దర్ గ్రాండ్ చిల్డ్రన్. లెట్స్ రీడ్ వర్స్ 22. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. మీరు అనుకోవచ్చు మరి మేము సేవకులు కాదను. ఇఫ్ యు ఆర్, మీరు అనుకోవచ్చు మరి చాలా మంది మేము సేవకులు, మీరు సేవకులు కాదు అంటారు. ద వన్ హూ రిసీవ్స్ ద ప్రాఫిట్ యాజ్ ఎ ప్రాఫిట్ రిసీవ్స్ ఎ ప్రాఫిట్స్ రివార్డ్. ద వన్ హూ రిసీవ్స్ ద రైచియస్ మ్యాన్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్ ఈజ్ ఎ రైచియస్ మ్యాన్స్ రివార్డ్. మరి ఈ శిష్యుల్లో ఒకరికి గుక్కెడు నీళ్ళు ఇచ్చినా యూ విల్ పార్టేక్ ద రివార్డ్ ఆఫ్ డిసైపుల్. మరి ఆ సేవకుడి యొక్క ఆశీర్వాదాల్లో మీరు కూడా పాల్పొందుతున్నట్లే ఉన్నారు. యు ఆర్ హిస్ సర్వెంట్. యు సీ దట్ నౌ. మరి ప్రవక్తను చేర్చుకున్నవాడు మరి ప్రవక్త బహుమానం పొందాడంట. సో ఇక్కడ మరి మీ ప్రాణాన్ని విమోచిస్తాడంట. ఆయన శరణుజొచ్చే వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరంట. సో గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్ హియర్ ఆన్ దిస్ ఇయర్. హీ రిడీమెడ్ ద సోల్ ఆఫ్ హిస్ సర్వెంట్స్. సో నువ్వు రక్షింపడాలా, ఎప్పుడు చచ్చిపోతావో తెలీదు. ఆయన తన సేవకుల ప్రాణమును విమోచిస్తాడంట. మరి ఒక్కసారి నువ్వు ఆయన నమ్ముకున్న తర్వాత, మరి ఆయన యొక్క శరణుజొచ్చిన తర్వాత ఎలా చనిపోతావు? నేను తృప్తిపరుస్తాడు. యూ వాంట్ లివ్ లాంగ్, ఓకే, అట్లీస్ట్ నా పిల్లడు పెళ్ళన్నా చేయాలి, అట్లీస్ట్ నీ యువర్ డిజైర్. సో ఐఎమ్ టెలింగ్ యూ హౌ ఇంపార్టెంట్ ఇస్ లైఫ్. కాబట్టి ఇప్పుడు మీ ప్రాణాలు మరి ఆయన విమోచించడానికి అడుగున్నాడు. హీ ఈస్ ప్రిజర్వింగ్ యువర్ లైఫ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. సో బిగిన్ సాల్వేషన్ బై షోయింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, ఆఫ్ హిస్ ప్రిజర్వెన్స్, ప్రొటెక్షన్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. దెన్ యూ క్యాన్ గో టు హెవెన్. ఓకే, ఐ థింక్ దట్ విల్ బీ సో ఎ గుడ్ డీల్. ఇప్పుడు నీ సువార్త చనిపోయిన తర్వాతే అనుకుంటే తక్కువ మంది వస్తారు, అది తప్పని కాదు. కానీ సువార్త ఇక్కడ ఆరంభమై తర్వాత కూడా వస్తారు అనుకుంటే దట్ విల్ బి ఎ గుడ్ గాస్పెల్. హీ విల్ ఈవెన్ సాటిస్ఫై ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. లెట్ మీ ప్రే ఫర్ యు. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఎవరైతే ఈరోజు మరణ భయంతో ఉన్నారో, నీవు నీ సమృద్ధిని, జీవాన్ని గ్యారంటీకి ఇస్తా, నా జీవంతో కాపాడుతా. పౌల్లోంచి జీవం వెళ్ళి మరణం ఆపేసి ఆ బిడ్డకు జీవం ఇచ్చిందయ్యా. అలాంటి జీవం ఈరోజు మా అందరిలోంచి పొంగి పొర్లే కృప దయచేయండి. ఎలాగ దూతలు మమ్మల్ని కావలి కాస్తాయో, ఎలాగ నీవి భూమి మీద కూడా వాగ్దానముతో జీవాన్ని ఇస్తున్నావో మరి వెలుగ్గా ఉంచి అనేకులకు ఆశీర్వాదం ఉండే గొప్ప ప్రతి ఒక్కరికి దయచేయమని నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికి ప్రేజలాడు. యేసయ్య గొప్ప దేవుడు. నా పేరు చంద్రకళ. 10 సంవత్సరాల నుండి నేను చేసేదానికి వస్తున్నా. జ్యోతినగర్ నుంచి వస్తున్నా. నేను ఇంతకు ముందు లేబర్ పని చేసేదాన్ని. ఆ పని చేసడం వలన నాకు చెయ్యి నొప్పి ఎక్కువ వచ్చి ఈ చెయ్యి లేపనిచ్చేది కాదు, ఇట్లా లేపనిచ్చేది కాదు. ఇంకా 3 సంవత్సరాల నుంచి నా చెయ్యి బాగా నొప్పి వచ్చేది. ఈ చెయ్యి నొప్పితోని ఏం పని చేసుకోలేకపోయినా పాస్టర్ అమ్మ ప్రార్థన చేయగానే నా చెయ్యి నొప్పి తగ్గింది. ఇప్పుడు పాస్టర్ అమ్మ ప్రార్థన చేసినప్పుడు ఇక నాకు చెయ్యి నొప్పి అంతా తగ్గిపోయింది. ఇంకా అంతా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రము. పాస్టర్ అమ్మ ప్రార్థన చేసిన పాస్టర్ అమ్మ కూడా వందనాలు.